Hello viewers, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కోయిటాంధ్ర కిచెన్. టుడే వీఆర్ గోయింగ్ టు స్పెషల్ ఆలు పరాటా. ఆలు పరాటాకి 2 స్టెప్ ఉంటాయి. ఈ 2 స్టెప్స్ ఫాలో అయితే చాలు, దీన్ని ఈజీగా చేసేవచ్చు. అది ఎలాగో చూసేద్దామా? ముందుగా ఆలు గ్రేవీని తయారు చేసుకోవడానికి ఒక కుకింగ్ కంటైనర్లో 7 లేదా 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1, కరివేపాకు కొన్ని రెమ్మలు, పచ్చిమిర్చి 6 ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లో మారినాక ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, రుచికి తగినంత ఉప్పు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర రెమ్మలను వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్డ్ చేసిన 5 పొటాటో చాప్ని కూడా వేసుకోవాలి. ఇలా పొటాటోస్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మసాలా అంటేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని రోల్స్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అందులో నుండి కొంచెం పిండిని తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా 2గా చేసుకోవాలి. పలసంగా ఉండాలి, ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దానిపై పొటాటో గ్రేవీని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరో చపాతీ రోల్ని దానిపై వేసి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ప్యాన్పై వేసి చపాతీని ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలి. అంతే, యమ్మీ ఆలు పరాటా ఈజ్ రెడీ. మరి మీరు ట్రై చేసి చూడండి. ఇలాంటి మంచి సింపుల్ మరియు న్యూ వేలో మీకు అర్థమయ్యేలా మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.